ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యాహూ షాప్. క్రిస్టియన్స్ మీద అబద్ధ ప్రచారాలు చేయటం సనాతన ధర్మంలో ఉన్న కొంతమంది మత ఉన్మాదులకి బాగా అలవాటైంది. చూడండి, ఇతను ఎవరు, టిఎస్వి సురేష్ కుమార్ అంట. ఆయన ఒక వీడియో పోస్ట్ చేస్తూ క్రైస్తవులు శివుడిని పార్వతిని అవమానిస్తుంటే నంది వచ్చి తిరగబడిందన్న పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కింద ఆయన పెట్టుకున్న క్యాప్షన్ ఏమో ఓం నమ శివాయ. ఆ పోస్ట్ లో కామెంట్స్ చూస్తే ఇక తెలిసిందేగా సనాతన భక్తాయిలు ఎట్లా మాట్లాడతారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఆ పోస్ట్ కోసం వెతికితే ఆయన పోస్ట్ చేసిన అకౌంట్ గుంటూరు గూన్స్ అనే అకౌంట్ లోకి వెళ్ళి చూస్తే ఈ యొక్క సురేష్ కుమార్ గారు పెట్టినటువంటి క్యాప్షన్ అయితే లేదు. ఇంకా దాని రిలేటెడ్ వీడియోస్ ఎక్కడైనా దొరుకుతాయని బాగా వెతుకున్నప్పుడు నాకు ఒరిజినల్ వీడియో దొరికింది. అక్కడ కొంతమంది హైందవ సహోదరులు వారి పండగ సందర్భంగానో లేకపోతే పూజ సందర్భంగానో శివ పార్వతుల నృత్యాన్ని చేసుకున్నారు. అట్లా ప్రదర్శిస్తున్న టైంలో మరి రోడ్డు మీద ఉన్నటువంటి జంతువులు వాటికి ప్రతిస్థిమితం సరిగ్గా ఉండదు. మరి భయపడో ఇంకేమన్నాయో జనాల మీదకి దూసుకురావడం జరిగింది. అక్కడ జరిగిన విషయం అదైతే అది క్రైస్తవులు చేస్తేనే నందల వచ్చింది అని క్రైస్తవ రంగు పులిని జనాల మధ్యలో హేట్రేట్ పెంచుతున్నారు ఇలాంటి సనాతన భక్తాయిలు. ఈ వీడియో నేను పర్టికులర్ గా చేయడానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురు లైక్ చేశారు. వాళ్ళు అదే నిజమని నమ్ముతారు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో కానీ మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ ఏదన్నా చూసేటప్పుడు బెటర్ యూ డూ ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ప్రతిదీ నిజమని నమ్మేస్తే ఇదిగో జనాల మధ్యలో ఇలా హేట్రేట్ మాత్రమే జరుగుతుంది. దీన్ని మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ దేవుడు మీ అందరితో ఉండాలని ప్రార్థిస్తూ సైనింగ్ ఆఫ్ యాహూ షాప్.